చాలామంది ప్రసంగ వేదిక మీద ఉన్న వాళ్ళని వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళైతే బాగా చెప్తారు, వీళ్ళైతే బాగా చెప్తారు, వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే నా ఒళ్ళు గర్భపడిసింది, లేదంటే నాలో పరిశుద్ధాత్మ రగిలింది అంటారు. కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. ఈమెకు వాక్యం అంతా తెలుసు, దగ్గరలో ఉన్న బావి నీళ్లు తాగదు, కొంచెం కష్టమైన దూరం బావి నీళ్ళే తాగుతుంది, కానీ పాపం మాత్రంలోనే దాచు. ఈ రోజున ఈ స్థలానికి వచ్చినటువంటి మిమ్ములను, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు. నీవు మందిరానికి వస్తూ ఉన్నావు, మంచి వాక్యం కావాలని, దేవుడు నాతో మాట్లాడాలని, దేవుడు నాతో మాట్లాడితే ఖచ్చితంగా నా జీవితంలో సంతోషం కలుగుతుందని వచ్చి ఉన్నావు. ఎలా వచ్చావు? ఆశీర్వాదపు వాక్యాలు చెప్తే చాలు అనుకుని వచ్చావా? ఆశీర్వాదం నీదే, ఆశీర్వాదాలు ఏం తక్కువ లేవు, కానీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టావా?